ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఆ శివుడి ఆశీస్సులు అందరిపై ఉండి దినదిన అభివృద్ధి జరగాలి, అందరూ ఆరోగ్యకరంగా ఉండాలని మేము ఈరోజు మల్లికార్జున స్వామికి కళ్యాణ మహోత్సవం జరుపుతున్నాం. ఈ శివరాత్రి పర్వదినాన స్వామివారి అండ్ అమ్మవార్లకు మేము ప్రతి ఏటా ఈ శివరాత్రికి కొమరవెల్లి మల్లికార్జున స్వామికి కళ్యాణం అంగరంగ వైభవంగా చేస్తాం. మేళతాళాలతో పూజారులతోటి వైభవంగా ఆ మల్లికార్జున స్వామి దీవెనలు అందరి మీద ఉండాలి. పిల్ల పాపలు, పాడి పంటలు మంచిగా అందరి దీవెనలు, అందరిపై ఆ దీవెనలు మల్లికార్జున స్వామి ఉండాలని మేము ఈరోజు మల్లికార్జున స్వామి కళ్యాణం చేస్తున్నాం. కొండల్ల రాయుడు కొమరెల్లి దేవుడు నిజాల వీరుడు. అమ్మా వీళ్ళు వచ్చిన కాంచెలు ఏం పోసిరు నీకు? ఏం పోసిర్రు? చాయ్ పోసిర్రు, ఇంత పాలు పోసిర్రు. అయితే నా కడుపులో ఫిల్టర్ అయితే తెల్లగా పిత్తులు కాడుతున్నా. చాయ్ తాగితే కడుపులో ఫిల్టర్ అయ్యి తెల్లగా పిత్తులు కాడుతుంది అంటావు. అది పిత్తురు కాదయ్యా, ఎవరైనా చూస్తే ఉంచుతారు, నవ్వుతారు. అది పిత్తురు కాదు, నెత్తురు అంటారు, ఎర్ర కాడుతుంది. నెత్తురు అంటావు ఎట్లా తక్కువ అవుతుంది అంటే 10 కిలోల పసుపు, 10 కిలోల జాపత్త, 10 కిలోల కారం పొడి కలిపితే నాకు గట్టి తక్కువ అవుతుంది. అబ్బా ఇప్పుడు అదంతా పెడితే తక్కువ అవుతుంది అంటావు. మరి అవుతానే తక్కువ అవుతుంది అంటావు. మళ్ళీ నాయన నా పిల్లల బిడ్డ బతుకుతా. అవునవును, అయితే అది పిత్తురు కాదయ్యా, నెత్తురా. సరే ఇప్పుడు అయితే గానీ బొగ్గోళ్ళ పాట అయిపోయింది. ఓయ్ బొగ్గులు కాదయ్యా, ఒగ్గోళ్ళ. అయితే రాత్రి గడపరాలు పట్టుకుని గడపరాలు కాదయ్యా, గణసూలాలు. ఎందుకు వచ్చిండ్రు వీటికి? మేమా మల్లికార్జున స్వామి కళ్యాణం చేయడానికి వచ్చినాము. అయితే మీ బొగ్గోళ్ళ పాట అయిపోయింది. బొగ్గులోళ్ళు కాదయ్యా, నీ తొందరగా తొత్తులు పోయినట్టుంది. ఒగ్గోళ్ళు అంటారు మమ్మల్ని. అయితే ఇప్పుడు ఇంటి పాట పాడాలి. ఇంటి అడవిలు ఎందుకు వాడాలయ్యా? ఇప్పుడు పాలిచ్చే చీరలు కట్టుకోవాలి. సీరియల్ పాలిస్తే ఈ పాటికి 20 సార్లు పిండి పోతురు చాయ్. అరే నీ చోళ్ళకి సరదైందిరా. ఏందయ్యా పాలిస్టర్ చీరలు అంటే? పాలిస్టర్ చీరలా? పాలిస్టర్ చీరలు 10 పిక్కలు పెట్టుకోపోతారు అంటావు. అట్లా అందుకని ఇంటర్వ్యూలో పాట పాడాలి. పాడమ్మా. వాడాలంటున్నాయ్యా, మనమే వాడాలంటుంది. మనకా ఒక చీర పెట్టినా సగం చింపిస్తుంది. ఏముంది, మా పిల్లకి లంగా జాకెట్ కుట్టిస్తుంది. అయితే ఒక రైక పెట్టినా సగం చింపిస్తుంది. లంజా డ్రెస్ కు ఒక నోటు పెట్టినా కూడా సగం చింపిస్తాడంట. సగం 50-50 ఉండొద్దా? అమ్మ వాళ్ళు ఏడాదంతా చేసింది ఒక్కతే అయితే మనం ఒకరే చేసింది ఒక్కతే. అయితే అడవిలో కాలు మొక్కి పంచకాడికి పోయి 2 బిల్లు తీసుకొని ఆమెకు అట్లా మనదంట కాదయ్యా, మన దేశానికి ఉండదు. పాడమ్మా దంచవే సిగ్గుపడతారు. అయ్యో సినిమా పాటలైనా ఇలా వాడద్దు, పాట పాడాలి కాబట్టి సుమి పాట పాడు. అరే సుమి సువాణి రంగ
ముంచి ముంచి ఎవరమ్మా కళ్ళు సీసాలు అన్నట్టు నువ్వు కళ్ళు సీసాలు అనగానే నీ పక్కకున్న అమ్మాయి అయితే పేదలు తప్పదైనట్టు తాగుతున్నాయి. అయితే కళ్ళు చూసానని ఆశపడ్డట్టుంది. ఎప్పుడు వస్తారా ఎప్పుడు తాగుమా అని అన్నట్టుంది. ఇలా పోయాం, ఇలా శివరాత్రి అట్లా ఇలా పోయాం. దావత్ ఇస్తుంది కాబట్టి రేపు వస్తాయి. అయితే అవి కళ్ళు సీసాలు కాదయ్యా, ముంచి ముంచి ఇవ్వరమ్మా మంచి ముక్కమే. మంచి ముంచి ముంచి ఇవ్వరమ్మా మంచి ఉన్నాయి రెండు ముంగడి పోతాయి. కండు కండు ఏమనుకుంటారు గవే అనుకుంటారు. ఉన్నాయి రెండు ముంగడి కళ్ళు పోతాయి. అవో నిన్నెందుకు ఒప్పుకుంటారు, వాళ్ళని ఎందుకు ఒప్పుకోరు. అయితే నువ్వు రేజు దేవుని కళ్యాణాలు పండుగలు పబ్బాలు చేస్తావు కాబట్టి నేను ఒప్పుకుంటాను. అయితే వాళ్ళు చేయరంటావు. ఓ మా చేయరా అమ్మ మీరు పండుగలు చేస్తారా? ఏం చేస్తారమ్మా? వస్తారా వారానికి ఒకటి? ఎల్లమ్మ లేదా పక్కపోటి? అయితే ఓయ్యా వాళ్ళు కూడా చేస్తారయ్యా ఈ కంచి చేస్తారా? ఎన్ని బ్యాచ్లు అయినాయి?
స్వామి. వడ్లకొండ తిరుపతి. అరే ఉప్పు గురి శివ మా ఇంటికి వచ్చేసాం ఇక్కడ లేదా? పెద్దపురం గొల్లల పేరైన దేవుని నేను మాయల మల్లిగా నిబిడలార నేటికి 10,000 శ్రేణి మెడవ పాక వెండి విసుముడి పాక బంగారు విసుమునాది వాట బోటు లింగాన్ని నేను మాది శంకరుడి నిబిడలార నేటికి 10,000 అబ్బ నాది జిల్ల జిల్ల జల్ల జిల్ల కొరుగల్లు నాది ఇరుకురాళ్ళ గండి ఇల్లు సేరియాల పటమట తర్వాత నాది అవతానం అంటే నాది గనము గంగరేని చెట్టు బిడ్డలారా అవతానం అంటే కొంట మాయలవాణి నేను కౌరల్లి దేవుని సట్టేడు వారాల వారిని నీటేడు మాయలవాణి నేను రాజ్యం మీద ఏని బండి నాది రత్నాల బండి రాతి గిరగల బండి బిడ్డలారా నేటికి 10,000. సో గైస్ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇటువంటి మంచి మంచి కంటెంట్ ఇంకా తీసుకొని వస్తా. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ వాళ్ళకి ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అప్పటి వరకు బాయ్.